ఎస్ దయ్యం నవ్వుతుంది చూడండి. నువ్వేనా చేయించింది యాక్సిడెంట్? గర్భసంచిలో వట్టి గంధకాలు పని చేసుకోవద్దా? పైసా సంపాదించవద్దా? భర్తను ఏం చేస్తాం మరి? భర్త కూడా కావాలి. పడ్డాడు కింద పడ్డా? ఎవరు? నువ్వేనా చేయించింది యాక్సిడెంట్? మొత్తం వాంతి వగ్ని గంధకాలు విడిచేసి వెళ్ళిపోతున్నావు. చూడండి ఎలా నోరు ఎలా తెరిచిందో చూడండి. మనిషి కష్టం, దయ్యం ఉంటే తప్ప అది బయటికి లాగదు. చూడండి ఆ దయ్యం ఎలా బయటకు వచ్చేస్తుందో చూడండి. నడువు నొప్పి ఎస్ మొత్తం సెట్ అయిపోయి ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఫ్రీ అయింది. ఓపిక అనేది పోయింది. ఇప్పుడు మంచిగా ఇప్పుడు నార్మల్ గా వచ్చేసారు. ఓకే గట్టిగా ఎస్. గర్భసంచి సమస్య ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా? 3 months అవుతుందయ్యా. 3 months నుంచి గర్భసంచి సమస్య. హాస్పిటల్కి వెళ్ళారమ్మా? వెళ్ళినా. డాక్టర్స్ ఏమన్నారమ్మా? మెడిసిన్స్ ఇచ్చిరు కానీ తగ్గలేదయ్యా. తగ్గలేదు. గర్భసంచిలో ఏముందని చెప్పారమ్మా? కొంచెం ప్రాబ్లం ఉందన్నారా? ప్రాబ్లం ఉందని చెప్పారమ్మా? రెడ్ కళ్ళు మూసుకోండి అనుకోండి. ఇప్పుడు ఆ దయ్యం బయటకు వచ్చేస్తుంది. గర్భసంచిలో కూర్చున్న దురాత్మ నోరు తెరవా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. కడుపులో గర్భసంచిలో వట్టి గంధకాలు చూడండి. ఆ గర్భసంచిలో ఉన్న దురాత్మ నోరు తెరవా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. కడుపులో సుడిగాలి వలె మొత్తం ఫాస్ట్ గా చూడండి దయ్యం బయటకు వచ్చేస్తుంది. గర్భసంచిలో ఉందంట 3 నెలల నుంచి ఉన్న దయ్యం కడుపులో వాటిని గంధకాలు. మైక్ ఎవరినివా? ఈ బిడ్డ ఒంట్లో ఏం చేస్తున్నా? గర్భసంచిలో సమస్య పెట్టింది నువ్వేనా? నువ్వేనా? ఎందుకు? ఎందుకు పని చేసుకోవద్దా? ఈమె పని చేసుకోవద్దా? పని చేసుకోకుండా గర్భసంచిలో ప్రాబ్లం పెట్టింది నువ్వేనా? నువ్వే పెట్టావా? పని చేసుకోవద్దా? పైసా సంపాదించవద్దా? పైసా సంపాదించవద్దా? పని చేసుకోవద్దా? మరి భర్త పిల్లలు కావాలంటుందా? మరి ఆమె సొంత భర్త సొంత పిల్లలేనా? వద్దా? భర్త పిల్లలు ఆమెతో ఉండద్దా? ఉండద్దా? భర్త పిల్లలు ఉండద్దా? మరి ఎట్లా? మరి మరి భర్త ఏం చేయాలి? మరి భర్తను ఏం చేస్తాం మరి? భర్త కూడా కావాలి. నీకు భర్త కూడా నీకు కావాలనా? ఏం చేస్తావు? భర్తను ఏం చేస్తావు మరి? వీళ్ళు కలిసి ఉండొద్దా? కాపురం చేసుకోవద్దా? చేసుకోవద్దా? సైతానా వాళ్ళ భర్తకి ఏం చేస్తున్నావు చెప్పు? ఏం చేస్తున్నా? యాక్సిడెంట్ అయింది. ఇది యాక్సిడెంట్ అయిందా? చూడు దయ్యం నవ్వుతుంది చూడండి. ఎస్ దయ్యం నవ్వుతుంది చూడండి. యాక్సిడెంట్ అయిందా? వాళ్ళ భర్తకు యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ ఎవరు చేయించారు? పడ్డాడు కింద పడ్డా? ఎవరు? నువ్వేనా చేయించింది యాక్సిడెంట్? నువ్వే చేయించావా? టార్చర్ పెడుతున్నావా? వీళ్ళ హస్బెండ్ నువ్వు టార్చర్ పెడుతున్నావా? సైతాన్ ఇక బయటికి రా, ఇక బయటికి రా. ఇక నువ్వు ఏ ఊరు సైతానివి? ఇక బయటికి రా ఫాస్ట్ గా. మొత్తం వాంతి రూపంలో చూడండి సైతాన్ ఎలా వాంతి రూపంలో బయటకు వచ్చేస్తుందో చూడండి. మొత్తం కడుపులో వగ్ని గంధకాలు సుడిగాలి వలె ఒంట్లో ఉన్న దురాత్మలు ఫాస్ట్ గా ఇక బయటకు వచ్చేస్తున్నాం. యేసుక్రీస్తు నామమున గర్భసంచిలో ప్రాబ్లం ఇక ఉండొద్దు. విడిచేసి వెళ్ళిపోతున్నాం. నోటి తెరవా, నోటి ద్వారా విడిచేసి వెళ్ళిపోతున్నాం. అలాగే చూడండి ఎలా నోరు ఎలా తెరిచిందో చూడండి. నాలుక ఎలా బయటికి లాగిందో చూడండి. నాలుక అంత నాలుక బయటికి ఎలా వస్తుందండి. మనిషి కష్టం, దయ్యం ఉంటే తప్ప అది బయటికి లాగదు. ఎస్ నాలుక బయటకు వచ్చేస్తుంది. మొత్తం గర్భసంచిలో ఉంది, ఇక తీసేసేయి. గర్భసంచిలో మొత్తం కడుపంతా పిసికేస్తుంది, కడుపంతా పిండేస్తుంది ఫాస్ట్ గా. చూడండి దయ్యం ఎలా బయటకు వచ్చేస్తుందో చూడండి. మొత్తం యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో మొత్తం సెట్ అయిపోతుంది. ఆమేన్. ఇప్పుడు ఒకసారి లేవండి అమ్మా, ఒకసారి లేచి నడిచి చెక్ చేసుకోండి అమ్మా.
లేచి ఒకసారి చెక్ చేసుకున్నామా. నడుము నొప్పి మొత్తం సెట్ అయిపోతుంది. నడుము నొప్పి మొత్తం సెట్ అయిపోతుంది. మొత్తం సెట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి నడుము నొప్పి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఫ్రీ అయిందయ్యా. ఫ్రీ అయింది. ఎన్నాళ్ళ నుంచి ఉండే నడుము నొప్పి? 3 months అవుతుంది. 3 months నుంచి నడుము నొప్పి ఉండే. ఇప్పుడు మీకు నడుము నొప్పి తగ్గిపోయిందమ్మా? తగ్గిపోయి ఓపిక అనేది పోయింది. యాక్టివేట్ అయ్యింది ఇప్పుడు మంచిగా. ఇప్పుడు నార్మల్ గా వచ్చేసారు. అవునయ్యా. ఓకే, గట్టిగా చప్పళ్ళు కొట్టి